హాయ్ అండి. ఈరోజు రెసిపీ దొండకాయ రైస్. చాలా అంటే చాలా రుచిగా, సులభంగా పిల్లలకి ఇష్టమయ్యే విధంగా మనం తయారు చేసుకోవచ్చు. మరి ఈ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఉడికించకుండా నేరుగా వేయించిన దొండకాయ తరుగుతో ఇది చాలా కరకరలాడుతూ వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దామా? నేను ఇక్కడ ముందుగా 1 గ్లాస్ బాస్మతి రైస్ను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. కుక్కర్లో బాస్మతి రైస్ ఉడికించేటప్పుడు 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా విడిగా కానీ ఉడికిస్తే 2 గ్లాసుల వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. రైస్ను ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసి మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవాలి. రైస్ 10 నిమిషాలు నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి మనము 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారే లోపల మనం రెడీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను సిద్ధం చేసుకుందాము. రెడీగా దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా మనం అప్పటికప్పుడు దంచి రెడీ చేసుకున్న పేస్ట్ చాలా అంటే చాలా మంచి వాసనగా రుచిగా ఉంటుంది. దొండకాయకి తోలు మందంగా ఉంటుంది కాబట్టి మనం ఉప్పులు కట్ చేసుకునేటప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. దీనివల్ల మనం నూనెలో ఫ్రై చేస్తున్నప్పుడు ఉప్పు మెత్తబడి కరకరలాడుతుంది. దొండకాయ రైస్కు దొండకాయలు నీళ్ళల్లో ఉడికిస్తే అవి నీటిని పీల్చుకుని జిగురుగా మారుతాయి. అందుకే మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో 4 స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము. నూనె వేడయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీడిపప్పు, వేరుశనగ పప్పులు అన్నీ వేసి మనం ఒకదానికి తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా మారే వరకు వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వేపుకుందాము. ఇప్పుడు తరిగిన దొండకాయ ముక్కలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి చిన్న మంట పైన దొండకాయ ముక్కలు మెత్తబడి బాగా వేగే వరకు 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 2 సార్లు మూత తీసి కలుపుతూ ఉండాలి. ఉప్పులన్నీ 80% మెత్తబడిన తర్వాత మూత తీసేసి కాస్త పెంచిన మంటపై 3-4 నిమిషాలు వేయిస్తే తోలు కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా రుచిగా వస్తుంది. దొండకాయ ఉప్పులు బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి కొద్దిసేపు మళ్ళీ వేయిస్తాము. ఇప్పుడు ముందుగా మనము అన్నం ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది చల్లార్చిన అన్నాన్ని రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాము. ఇప్పుడు మసాలాలు మరియు దొండకాయ ముక్కలు అన్నానికి బాగా పట్టేలా సన్నని మంటపై 2-3 నిమిషాలు జాగ్రత్తగా కలుపుకుందాము. ఈ రైస్ రుచి అంతా మనం దొండకాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకునే విధానంలోనూ అన్నం పొడి పొడిగా ఉడికించే విధానంలోనే ఉంటుందండి. రైస్ను ముద్దగా ఉడికిస్తే అంత రుచిగా రాదండి. చివరిగా కొత్తిమీర చల్లి మరొకసారి కలిపేసి మనం సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ రైస్ రెడీ అయిపోతుంది. మరి నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.